మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి చాలామంది బాధపడతా ఉన్నారు. ఏదైతే వాళ్ళ నరహరి వాళ్ళ అన్న కొడుకులు కావచ్చు, వాళ్ళ బిడ్డలు కావచ్చు, వాళ్ళంతా ఉన్నారు. సో అమ్మ చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? మళ్ళీ ఏదైతే ఒక మహిళని చాలా వరకు తొక్కిరు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. పాప సంథింగ్ ఏదో జరిగింది అని. అమ్మాయి అంటే ఫస్ట్ మా చిన్నమ్మ చనిపోయింది. చనిపోతే ఇంకొక ఆమెను చేసిన మా చిన్నాన్నకు అయితే చేయడం జరిగితే మా నాన్నని ఆమెనే చూసుకున్నది. వాళ్ళు కొట్టేటప్పుడు అడ్డం వస్తే ఆమెని తొక్కి కడుపులో తన్నడం వల్ల ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉన్నది. ఆపరేషన్ సిజరీన్ దాకా వచ్చింది. ఆమెకు మొత్తం పానం పోయే పరిస్థితి వచ్చింది. మీరు చెప్పండి, మీరు ఏమవుతారు? గోవర్ధన్కి కావచ్చు, నరహరికి ఏమవుతారు మీరు? చిన్న నరహరి గురించి మేము మాట్లాడినాం. నరహరి చాలా మంచి క్యాండిడేట్ అని చెప్తున్నారు. సో మంచి క్యాండిడేట్కి ఇట్లా జరిగింది. యాక్చువల్లీ గోవర్ధన్ని గోవర్ధన్ని చంపుదామని చెప్పి టైంలో గోవర్ధన్ మిస్ అయ్యాడు. వాళ్ళ నాన్న అయితే అనవసరంగా బలైపోయాడు అనేది చాలా మంది చెప్తున్నారు. దీని గురించి ఉండే మామ అంటే కోడలికి ఇష్టం ఉండే, కోడలికి మామ అంటే ఇష్టం ఉండే. ఆమె సడన్లీ అట్లా తాయి చనిపోయింది. మళ్ళా ప్రేమతో పిల్లల్ని తీసుకుంటాను అనుకున్నాను కానీ కక్షలు ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళకు బిడ్డ అనిపోయింది, వాళ్ళకు ఉండే కానీ వీళ్ళకు ప్రేమ అనేది ఉండేది. ఇది తీసుకుంటామని ఉండే కానీ ఇంతవరకు చంపేస్తారని వీళ్ళు అనుకోలేరు. ఇట్లా సడన్గా జరిగిపోయింది. వర్ష గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు వర్ష చనిపోవడం వల్ల ఇదంతా స్టార్ట్ అయిందని చాలా మంది తెలుసు. ఇప్పుడు అక్కడ మనకి స్టార్ట్ అయింది వర్షతోనే. వర్ష చనిపోవడం వల్లే వాళ్ళకి కక్షలు విరిగిపోయినాయి, ఇటు మీకు కక్షలు విరిగిపోయినాయి. అసలు వాళ్ళు ఏమంటారు, మీరేమనుకుంటారు అనేది మొత్తం ఇదే ఉంది. సో గోడ దుంకితే వాళ్ళీళ్ళు మీకు కనబడతాయి, మీకు వాళ్ళీళ్ళు కనబడతాయి. ప్రతిదీ కూడా ఇక్కడ సొల్యూషన్ వచ్చేటట్టు అయితే లేదు. నాకైతే అదే అనిపిస్తుంది. సో ఫైనల్గా ఎవరైతే వాళ్ళు హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిందితులు, వాళ్ళ గురించి పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈ ఎడ్డామె ఉన్నది, ఆమెకు ఆపరేషన్ అయింది. నైట్ కడుపులో తన్నిండ్రు, ఆమె గ్యారంటీ ఇవ్వలేరు. అయితే ఈరోజు అన్ని కార్యక్రమం చేద్దామని అనుకుంటే ఆమెను ఇంటికి కూడా తీసుకొస్తే మీరు నమ్మకం ఇవ్వమని అంటే మరి ఇప్పుడు పానం కావాలా, పానం ముఖ్యము. ఇప్పుడు ఒక పానం పోయింది, ఇంకో పానం పోవాలని హాస్పిటల్ నుంచి వేసినాం. ఇది జరగనిద్దాము అని ఉంచేసి ఆమెను హాస్పిటల్ నుంచి ఆమెకు ఆపరేషన్ చేపిస్తున్నారు. ఇది జరిపేసినాక తర్వాత చూసుకుందామని అనుకుంటున్నాం. ఒకవేళ సత్యనారాయణ ఫ్యామిలీ దాదాపు 8 మందిని రిమాండ్ చేసారు అనేది తెలుస్తుంది. సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అంతే కామ్గా ఉంటారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటలేము. ఇంకా గోవర్ధన్ మీద ఉన్నది అనుకుంటున్నాము. గ్యారంటీ లేదు. ఇలా గ్యారంటీ లేదని నమ్మకం ఉన్నది. వీళ్ళు మరి ఇక్కడ ఉండమనుకుంటున్నాం. ఇన్సిడెంట్. సో వర్ష చనిపోవడం వల్ల ఇదంతా జీవం పోసుకుంది, అత్తలకైతే జీవం పోసుకుంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏదైతే మనకి నరహరి గురించి మాట్లాడుకుంటే నరహరికి ఇద్దరు కొడుకులు అనేది మనకు తెలుస్తూ ఉంది, గోపి, గోవర్ధన్. సో ఈ గోపి, గోవర్ధన్ని కూడా ఎవరైతే రిమాండ్ నుంచి ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా సదరు కొంతమంది ఎవరైతే ఈ హత్యలో పాల్గొన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో, ఇన్సిడెంట్లు ఎవరైతే దీంట్లో చేతులు ఉన్నాయో వాళ్ళంతా బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఇల్లునైతే కొల్లేరు చేసేస్తారు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో గోవర్ధన్ కావచ్చు లేకపోతే గోపిని అయితే ఖచ్చితంగా వాళ్ళకి థ్రెట్ ఉంది. వాళ్ళకి ఏమవుతుంది అనేది చాలా వరకు డౌటే ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో నరహరి వాళ్ళ సొంత అక్క ఉన్నారు. అమ్మ ఎట్లా ఏమైంది అసలు ఆ రోజు? అసలు ఏమైంది? బయలుపురం పోయిండ్రు దేవుడి కాడికి. షెల్టర్ వండుకున్నారు, తిన్నారు. ఇవాళ ఎప్పటి సంది కావాలి కాసిండ్రు. నా పెద్దలు అన్నట్టు వాళ్ళకుండే నా తమ్ముడు వచ్చిండు, బండి కిందాక తెచ్చిండు. ఈ మూల కూడా మరలే ఇటే గుంజుకున్నాం కానీ ఆడు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉంటాడు. ఆడి పెండ్ల మేటిది ఆయన దాన్ని కూడా గుంజుకొచ్చిండ్రు, దాన్ని కొట్టిండ్రు. ఇప్పుడు అది సాగు బతుకుల దావకాన్లు అది ఉన్నది. అది ప్రాణంతో బతుకుతుందా బతకదా ఇక తెలియదు. ఇక మాకు ఇప్పుడు సత్యనారాయణ మళ్ళీ బయటకు వచ్చిండు అనుకో, అప్పుడు ఎట్లా? మళ్ళీ ఏదైతే మన కొడుకు బతుకుతాడంటావా మీ ఆయన గోవర్ధన్ అల్లుడు? గోవర్ధన్ కూడా నమ్మకమే లేదు. మా ఇద్దరు అల్లుళ్ళ మీద కూడా మాకు నమ్మకం లేదు సారు. మాకు అన్న ఏం చేస్తారో, మీరు ఎట్లా చేస్తారో ఇక అది మీకేది వెళ్ళాలా. ఇది ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఒకవేళ బయటకు వస్తే మాత్రం గోవర్ధన్, గోపి
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంచే పరిస్థితే లేదు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబీకులు చాలా వరకు భయపడుతూ ఉన్నారు, ఏదైతే గుండెల గుప్పిట్లో ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అమ్మ అసలు ఏం జరిగిందమ్మా, అసలు ఈ ఇన్సిడెంట్ తెలుసా మీకు? ఏదే తెలియదు సారు, మాకేది తెలియదు, మేము ఏం చెప్పాలా? నేను అత్తని. ఏమని తెలిసింది మరి? ఇప్పుడు మీరు చుట్టాలు కదా, ఇప్పుడు గోపికి ఏమవుతావు మీరు? గోపికి నేను అత్తని. అంతా అయిపోయినాక వచ్చినాం మేము, తెల్లారి సావుకి వచ్చినాం. ఏమని చెప్పారు మరి, ఎట్లా చనిపోయిండు, అసలు ఎట్లా చంపారు అని చెప్పేసి మీరు వాళ్ళు ఏమైనా చెప్పారా? వాళ్ళు మాకు ఏం చెప్పలేదు సార్, ఏం చెప్పదు, మేమేం చెప్పాలా? ఇక అంతా వాళ్ళకే తెలుసు, ఇంటి వాళ్ళకు. సో నరహరి వాళ్ళ మేనకోడలు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అమ్మ అసలు మీకు ఈ వార్త తెలిసిన తర్వాత ఏమనిపించింది? ఇట్లాంటి కక్షపూరితమైన ఈ హత్యలు అనేటి మీరు గతంలో ఇట్లా అవుతాయని అనుకున్నారు? అసలు ఇట్లాంటి అంటే గోవర్ధన్ పైన కూడా చాలా సార్లు మర్డర్ అటెంప్ట్స్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారంట ఎవరైతే వాళ్ళ మామ వాళ్ళు. సో ఇదంతా మీకు ఏమన్నా తెలుసా? సార్ అసలు ఇట్లా అంటే ఇట్లా చేస్తారని అనుకోలేదు, అసలు ఇట్లా అవుతుందని కూడా అసలు అనుకోలే. ఆమె అట్లా అయినాక కూడా ఏదో ఒకటి అంటే ఇట్లా భూమి అది ఇచ్చేసి సాల్వ్ చేస్తారన్నట్లు మాట్లాడదామని మాట్లాడారు. కానీ మళ్ళీ మా మామయ్య ఆనందిస్తారని మేము అనుకోలే. అంటే ఇంత మళ్ళీ ప్రాతకక్షలు మనసులో పెట్టుకొని ఇప్పుడు అందరికి ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు సార్. అసలు మా మామయ్యకు ఆ రోజు బాగానే ఉండే, మా మామయ్య కూడా మాట్లాడారు, కూర్చున్నాక మాట్లాడిన తర్వాత అన్ని మంచిగా ఉన్న తర్వాత వాళ్ళు సడన్గా అటాక్ చేసిన తర్వాత కూడా తెలియదు, అసలు తెలియదు అది. అంటే మా మామయ్య కొడుకుని చంపనీకి వచ్చిరా, లేకపోతే మా ఫ్యామిలీని చంపనీకి వచ్చిరా, ఇప్పుడు మాకు కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు మాకు ఎవరు కూడా మా పాయలకు కూడా గ్యారెంటీ లేదు ఇప్పటికి కూడా. ఇప్పుడు మా మామయ్య కొడుకులు, ఇప్పుడు మా మామయ్యకి 2 కొడుకులు, వాళ్ళిద్దరిని పగబట్టిర్రు, మాకు పగబట్టిర్రు. ఇప్పుడు మా మామయ్య అక్క చెల్లెలు కూడా, నాకైనా ఇప్పుడు నేనున్న అక్కడ నాకైనా కూడా మీరు అంతా లిస్ట్ లో ఉన్నారు, వాళ్ళ లిస్ట్ లో మీరు ఉన్నారు కంపల్సరీ. అందరికి ఉన్నాం సార్, అందరికి లిస్ట్ లో ఉన్నాం, ఎవరికి కూడా మాకు గ్యారెంటీ లేదు, ఇప్పటికీ గ్యారెంటీ లేదు. కానీ మా మామ అన్యాయంగా చంపేసారు, అన్యాయంగా. అసలు ఆయన ఎవరికి ఏమన్నాడు కూడా కాదు, అన్యాయంగా చంపేసారు. అసలు చాలా అంటే చాలా. ఇప్పుడు ఆమెకు మాటలు రావు సార్, మా మామయ్య భార్యకి మాటలు రావు. ఆమె కాళ్ళు మొక్కిందంట, కాళ్ళు మొక్కినా కూడా విపరీతంగా ఘోరంగా తన్ని మరి తొక్కేసి చాలా ఇబ్బంది పెట్టిరు అని, చాలా తొక్కేసిరు, మొత్తం తొక్కి ఇట్లా చాలా కొట్టిరట. మేము చూలే ఆ విషయం, కానీ చాలా తొక్కిర్రు. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆ రోజు అందరు ఉంటే వీళ్ళు వాళ్ళని చంపడం, వాళ్ళు వీళ్ళని చంపడం చాలా పెద్ద స్టోరీ అయ్యేది మీరు అన్నట్టు, అంతేనా? అంటే మా ఫ్యామిలీ ఎవరు లేరు, ఎవరు లేనిది చూసి కళ్ళల్లో కారం కొట్టిరంటే అది ఎందుకు, ఎవరు లేరనే కదా ప్లాన్ చేసుకునే చేసిరు సార్. ఇట్లా ప్లాన్ చేసుకుని అది చేసిండ్రు. ఒకవేళ ఆ రోజు గోవర్ధన్ ఉంటే కూడా ఇవాళ గోవర్ధన్ చనిపోతుండే. సో ఇది ఫైనల్ గా గోవర్ధన్ చనిపోతుండే, గోపి ఉండే, గోపి కూడా చనిపోవు, గోపికి కళ్ళల్లో కారం కొట్టిన తర్వాత అతను కడుక్కోనికో ఇట్లా మా మామయ్య మీద అటాక్ జరిగింది. ఆయన కూడా దొరికిన వాటికి ఆయన కూడా చనిపోను, కన్ఫర్మ్ గా ఆయన కూడా చనిపోను. అంతా వాళ్ళు నరహరి చనిపోయిన తర్వాత 3వ రోజు పిట్టకేసే పరిస్థితి ఉంటుంది, అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా బాధగా వెళ్ళి ఈ ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ చేసుకొని వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. సో చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఇట్లా అవుతుందని అనుకున్నారు అమ్మ మీరు? అసలు నా బిడ్డే నోరు లేదు, నేను ఇచ్చిన ఇగో ఈడత్తే ఇచ్చిన, ఇంటి ఆయన అత్తే ఇచ్చిన, నేను అన్నిటికీ నేను ఉన్నంత అలా ఇయ్యాల కాపు సత్యనారాయణ, అన్నిటికీ నేను ఉన్నంటే నా నోరు లేని బిడ్డని ఇచ్చిన. మాటలు రావు, కాకుండా ఆపరేషన్ చేపించేసిండ్రు, వాళ్ళకే చేసుకున్నాడు, పిల్లగాడు చేసుకున్నాడు, దీనికి పిల్లలు కాకుండా ఇది నోరు లేనిదని. సో ఇదంతా పెద్ద అయ్యేటట్టు ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళు అంతా వచ్చి వాళ్ళ ఇంటి పక్కన కూర్చున్నారు, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చారు. ఒకవేళ వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చంపేస్తారు అనేది ఏమన్నా డౌట్ ఉందా మీకేమన్నా? ఉన్నది నా బిడ్డ నోరు లేని దవాఖాన్లు ఉన్నది, ఇప్పుడు 1,00,000 రూపాయలైనా పడతలేరు, సాగు బతుకులు ఉన్నది. అల్లుండ్లకు నమ్మకం లేదు, మా అల్లుండ్లకు అస్సలు నమ్మకం లేదు, మొత్తం వాళ్ళదే. ఇప్పుడు మా అన్నని దొంగ దెబ్బ తీసి చంపిండ్రు. ఎవరితో మాట్లాడినా ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు, చాలా వరకు చాలా బాధపడతా ఉన్నారు. సో ఇదంతా ఇన్సిడెంట్ అసలు జరగడం పట్ల అయితే చాలా వరకు చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళకి ఏం మాట్లాడినా అర్థమైతలేదు. ఒకవేళ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మేమంతా కూడా ఆ లీస్ట్లోనే ఉన్నాము, మా అందరికి కూడా థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉంది అనేది తెలుస్తూ ఉంది. సో ఈ లా అనేది చాలా వరకు చేంజ్ కావాలి. ఒక ప్రాణాన్ని మనం తీసే అధికారం మనకు లేదు.
సో అది తీసిన తర్వాత కూడా యథేచ్ఛగా వాళ్ళని తర్వాత బెయిల్లు అని చెప్పేసి అడ్వకేట్లను పెట్టుకొని మనం బయటకు వెళ్తా ఉన్నాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే కొంతమంది మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా చంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎవరైతే ఈ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు కూడా ప్రతి ఒక్కరు కంపల్సరీ ఆ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు గురువారం మధ్యాహ్నం నుంచి ఈ ప్లాన్ అనేది జరుగుతూ ఉంది. ఇదంతా ఒక ఘర్షణవాతం నెలకొంది అని చెప్పేసి గ్రామస్తులకు కూడా ఇది ఒక ప్లాన్ అనేది తెలిసింది. ఏదైతే ఆ రోజు చంపడానికి యత్నించిన టైంలో కూడా దాదాపు అందరూ కూడా చూస్తుండగానే ఇదంతా హత్య జరిగింది. అంటే ఒక సినిమాలలో మనం ఎట్లయితే చూస్తామో అట్లాంటి ఇన్సిడెంట్ అనేది నిజామాబాద్ జిల్లాలో జరగడం అనేది చాలా అమానుషం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదైతే చాలా మంది ఇక్కడ ఎవరైతే చూస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ పక్కన సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ సెటిల్ గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి కాపాడలేకపోయారు. అంటే వాళ్ళ దగ్గర ఎందుకు రాలేరు అంటే వాళ్ళ దగ్గర కత్తులు కటారాలు ఉన్నాయి. ఒకవేళ మనం ముంగడికి వెళ్తే ఆ టైంలో మన మీద ఎక్కడ వేటు పడుతుందో అని చెప్పేసి చాలా మంది ఆగిపోయినామన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా మంది మాట్లాడదామంటే భయపడుతున్నారు. లిటరలీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏముంది, అసలు ఒక మనిషిని చంపే టైంలో మనం కాపాడలేకపోతున్నాం అంటే మనం అసలు మనుషులమేనా? సో ఇదంతా నేను క్వశ్చన్ చేద్దామని చెప్పేసి అంటే అసలు ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు వస్తారు. సో ఫైనల్గా మీరు పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఒకవేళ వాళ్ళు బయటకు వస్తే ఖచ్చితంగా లీస్ట్ అవుట్ లో ఏదైతే మీకు ఈ లీస్ట్ లో చాలా మంది ఉన్నారు. ఘోరం సార్, మా మామయ్యని అంత అన్యాయంగా మరి అంత ఘోరంగా కూడా అసలు ఒక్కరికి కూడా అసలు వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా ఏమనలే. న్యాయంగా మాట్లాడుకుందాం, న్యాయంగా కూర్చొని మాట్లాడుకుందాం, వాళ్ళ పిల్లలకు భూమి ఇస్తా అన్నాడు, అన్ని ఇస్తా అన్నాడు, న్యాయంగా మాట్లాడదాం అన్నాడు. కానీ ఒక్కసారి కూడా వాళ్ళకు ఇది చేయలే. అటువంటి అయినని అసలు వాళ్ళకు చంపాలని ఎట్లా అనిపిస్తుంది సార్? మరి కారం పొడి కొట్టి మరి చంపుతారా సార్? అంత దారుణం ఉంటుందా సార్? నీకు అన్యాయం చేయలే, అసలు మీకు ఇంకా న్యాయం చేస్తాను నా పిల్లలు అన్నాడు. నా పిల్లలు నేను న్యాయం చేసుకుంటా అన్నాడు. అయినా కూడా వాళ్ళంత దారుణంగా అసలు పాల్పడతారు మేము అసలు అనుకోలేదు సార్. కాకపోతే కూర్చుని మాట్లాడుకుంటారు అన్నట్లే మేము అనుకున్నాం. కానీ నమ్మిచ్చిర్రు ఇది మాత్రం నమ్మిచ్చిర్రు. మేము సరే మా పిల్లల కోసం, మా పిల్లలు అక్కడ ఉన్నారు కదా, మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకు ఉంటుంది అన్నట్లు మేము ఇట్లా అనుకున్నాము. మామయ్య కూడా రాసిస్తున్నారు. కానీ ఇంత నమ్మించి మా మామయ్యని మాకు అసలు మొత్తం అంటే మెయిన్ మాకు ఇంటికి మా పెద్ద దిక్కు మా మామయ్య. ఈయన పోతే ఎవరు ఏం చేయలేరు, ఎవరు నేను చేసినా ఎవరు రారు అన్నట్లు చేసిర్రు సార్. అందుకే మా మామయ్యని ఇంత ఘోరంగా చంపేస్తారు. ఎక్కడ కూడా మేము చూడలేదు సార్, ఇంత ఘోరం చూడలేదు అసలు. మా మామయ్యని అస్సలు చూడలేదు సార్. ఇంత ఘోరం అంటే అసలు మా ఇంటికి ఒక పెద్ద దిక్కే పోయింది, పెద్ద దిక్కే పోయింది. మాకు అసలు ఏం చేసినా కూడా ఇప్పుడు ఎవరు అడిగేటోళ్ళు లేరు మమ్మల్ని. ఇప్పుడు ఒకవేళ వచ్చి ఎవరైనా చంపినా కూడా ఎవరు అని అడిగేటోళ్ళు లేరు సార్. యాక్చువల్లీ ఒక పక్క ప్లాన్ తోని ఒక సినిమా రేంజ్ లో ఇదంతా ఒక ప్లాన్ చేసి మరి చంపారు అనేది క్లియర్ గా తెలుస్తోంది. సో ఒక పెద్ద దిక్కు, ఇంటికి పెద్ద దిక్కుని నరికేస్తే, ఏదైతే ఆయన లేకుండా చేస్తే ఈ లోపల ఏదైతే ఆ ఇంటికి సంబంధించి ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళని చంపినా కూడా ఎవడొచ్చి అడగరు అనేది వాళ్ళు క్లియర్గా ఒక ప్లాన్ అయితే చేయడం జరిగింది. పెద్ద దిక్కునే లేపేస్తే బయట ఎవరైతే వాళ్ళ కొడుకులు కావచ్చు, వాళ్ళ బిడ్డలు కావచ్చు, వాళ్ళ భార్యని వాళ్ళందరినీ కూడా తర్వాత నిదానంగా చంపేయచ్చు అని చెప్పేసి ఒక పక్క ప్లాన్తోనైతే ఇదంతా చేసిరు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో చాలా వరకు బాధపడతా ఉన్నారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పతనం ప్రకారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే నరహరి గురించి మాట్లాడుకుంటే వర్ష చనిపోయిన తర్వాత కూడా చాలా వరకు కూడా మేము మీకు అండగా ఉంటాము, ఆ పిల్లలకు కూడా మేము ఆదుకుంటామని చెప్పేసి చాలా వరకు నరహరి చెప్పిండు. నరహరి చెప్పినా కూడా అసలు ఆ సత్యనారాయణ అనే క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీతోని దాదాపు 7 నుంచి 8 మంది ఈ హత్యలో పాల్గొని అతి కిరాచకంగా కుక్కని చంపిరు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. రక్తపు మడుగుల్లో ఆ రోజు చూసిన తర్వాత ఏదైతే నరహరికి సంబంధించిన ఫ్యామిలీ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ టైంలో గోవర్ధన్ ఉండున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా ప్రాణాలు అనేటివి పోతుండే అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో నరహరి భార్యను కూడా తనొక కొంచెం మతిసిమితం లేని వ్యక్తిని కూడా దాదాపు కడుపులో తొక్కి చాలా హింసించారు. చాలా ఆమె కూడా ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో వాళ్ళ కొడుకు కూడా వచ్చేవాడు ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది, అసలు ఇదంతా దీనికి పరిష్కారం ఏంది, అసలు ఎక్కడ పులి స్టాప్ పడుతుంది ఈ హత్యలకు అనే దానిపైన కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనము రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ల గురించి మనం మాట్లాడుకుంటుండే సినిమాలలో, సో ఒక సినిమాలలో ప్రభావం అనేది ఇలా రియల్ లైఫ్లో తెలంగాణలోని నిజామాబాద్లో చోటు చేసుకోవడం, ఈ కంజర్లో చోటు చేసుకోవడం అనేది మేము అసలు చూడలేము, అసలు అనుకోలేము మేము అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఈ హత్యలకు అసలు పులి స్టాప్ ఎక్కడ పడుతుంది అనేది చాలా వరకు చాలామంది వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, ఎవరి ఇంట్లో ఎలాంటి ఇన్సిడెంట్లు అవుతాయో, ఎన్ని పీనుగులు వెళ్తాయో ఇండ్ల నుంచి అనేది చాలామంది భయపడతా ఉన్నారు.